పోలీసు వారు సహకరించి బగ్గీని కొంచెం ముందుకు తీసుకోవాలి. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి, కొంచెం ముందుకెళ్తుందండి. అన్న లడ్డు వేలం పాట అయిపోయింది, మిగిలిన క్యాంటర్ వంగిపోతుంది. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి ముందరికి. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం ఎదురుగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుముదే శుభకార్యసు సర్వదా. కార్పొరేషన్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, అలాగే మాకు గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూనిచ్చినటువంటి ఉమామహేశ్వరరావు అని ఫుడ్ వారికి, సుధాకర్ రెడ్డి డెకరేటర్స్, భక్తులందరూ నెమ్మదిగా ముందుకు సాగాలి. భక్తులందరూ నెమ్మదిగా ముందుకు సాగాలి. అలాగే సెట్టింగ్ ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ వారికి కూడా బగ్గీ ముందుకు పోవాలన్నా కొంచెం పోలీసు వారు సహకరించి బగ్గీని కొంచెం ముందుకు తీసుకోవాలి. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి, కొంచెం ముందుకెళ్తుందండి. అన్న లడ్డు వేలం పాట అయిపోయింది, మిగిలిన దిగురి క్యాంటర్ వంగిపోతుంది. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి ముందరికి. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం ఎదురుగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి తేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తేజ, గత ఏడాది 30 లక్షలు పలికితే ఇప్పుడు 35 లక్షలకి వెళ్ళింది. బాలాపూర్ లడ్డు రికార్డులు బద్దలు కొట్టింది. వివరాలేంటి? వారికి కూడా బగ్గీ ముందుకు పోవాలన్నా కొంచెం పోలీసు వారు సహకరించి బగ్గీని కొంచెం ముందుకు తీసుకోవాలి. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి, కొంచెం ముందుకెళ్తుందండి. అన్న లడ్డు వేలం పాట అయిపోయింది, మిగిలిన దిగురి క్యాంటర్ వంగిపోతుంది. దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి ముందరికి. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం ఎదురుగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్న ప్రసాదంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, గతం కంటే కూడా ఈసారి బాలాపూర్ లడ్డు మరింత అధిక స్థాయిలో వేలానికి వెళ్ళినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. 35 లక్షలు వెళ్ళింది. వివరాలేంటి? తేజ,
జ్యోతి, మనం ప్రస్తుతం అయితే మాత్రం బాలాపూర్ దగ్గర ఉన్నాము. బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి గత సంవత్సరం అయితే మాత్రం 30 లక్షల వరకు కూడా రికార్డు స్థాయిలో బాలాపూర్ కనెక్ట్ వేల మంది కానీ ఈ సంవత్సరం మాత్రం 38 మంది వేల పాటలో పాల్గొన్నారు. చాలా ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం నుంచే కాకుండా హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వచ్చినటువంటి పరిస్థితి కొత్తగా ఈ బాలాపూర్ వచ్చినటువంటి ఇండియాలో మాత్రం 35 కొత్తగా అయితే మాత్రం ప్రముఖులంతా మాజీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన అంతా కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా శోభాయాత్ర అయితే ప్రారంభమైంది. మనం ప్రత్యేకించి చూడొచ్చు. ఎందుకంటే అశేష భక్త జన వాహిని ఈ యొక్క బాలాపూర్ గణేష్ యొక్క శోభాయాత్ర అయితే మాత్రం ప్రారంభమైంది అనేటువంటి చెప్పాలి. మొత్తంగా ఈ ప్రాంతం నుంచి కాకుండా నలుమూల నుంచి కూడా, హైదరాబాద్ నలుమూల నుంచి, ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి కూడా ఇటు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి ఏ విధంగా అయితే వచ్చి దర్శించుకుంటారో బాలాపూర్ గణేష్ దగ్గరికి కూడా వచ్చి అదే విధంగా దర్శించుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా చాలా మంది నలుమూల నుంచి కొంతమంది కుటుంబ సభ్యులతో కూడా ప్రత్యేకంగా ఈ బాలాపూర్ గణేష్ యొక్క శోభాయాత్రను వీక్షించడానికి అయితే మాత్రం మొత్తంగా ఈ బాలాపూర్ ప్రాంతం అంతా కూడా చాలా పండుగ వాతావరణం నెలకొంది. మొత్తంగా మనం వస్తున్నటువంటి గణేష్ ని, మన బాలాపూర్ గణేష్ శోభాయాత్రలో వస్తున్నటువంటి ఆ విజువల్స్ ని కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. భారీ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా కూడా వారందరికీ కూడా ఇటు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై జరిగింది. కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వారందరికీ కూడా కొంత సహాయ సహకారాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఒక మెడికల్ క్యాంపు, అంబులెన్స్ కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇచ్చినా, ఒకవేళ మూర్చనినా కానీ వారందరికీ కూడా ఖచ్చితంగా ఆ వైద్య సహాయం అందించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కానీ చెప్పాలి. సో మొత్తంగా అయితే మాత్రం బాలాపూర్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. శోభాయాత్ర అయితే ప్రారంభమైంది. వేలంపాట రికార్డు ధర 35 లక్షలకు పలికిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.